నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. ఆయన ఒక విద్యా శిఖరం. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలకి ఆద్యం పోసి దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడంలో వీరి కృషి అనిర్వచనీయం. ఎన్నో ప్రపంచ వేదికలపైన తనదైన శైలిలో భారత్కి ప్రాతినిధ్యం వహించిన గొప్ప వాగ్దాటి. ప్రజాకర్షకుడిగా, పరిపాలనా దక్షుడిగా ఎన్నో పేరు ప్రఖ్యాతులు గాంచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి నేటి ప్రతిబింబంలో తెలుసుకుందాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ఒకప్పటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో గురుముఖ్ సింగ్ అమృత్ దంపతులకి జన్మించాడు. పిన్న వయసులోనే తల్లి మరణించటంతో బాల్యమంతా తన నానమ్మ దగ్గరే ముగిసింది. మన్మోహన్ సింగ్ తన ప్రాథమిక విద్యను ఉర్దూలో పూర్తి చేశారు. అనంతరం అర్థశాస్త్రంలో 1952లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పట్టా పట్టుకున్నారు. అటు పిమ్మట కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. డాక్టరేట్ పొందాక ఆర్థిక శాస్త్ర లెక్చరర్గా పనిచేసి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. కుటుంబ ఒత్తిడి వల్ల 1958లో మన్మోహన్ సింగ్ గురు శరణ్ కౌర్ని వివాహమాడారు. వీరికి 3 కుమార్తెలు జన్మించారు. లౌకిక స్వభావం కలిగిన మన్మోహన్ సింగ్ తన 3 కుమార్తెలకు మతాంతర వివాహాలు చేశాడు. ఆ తరువాత తన విద్యని కొనసాగిస్తూ 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పూర్తి చేసి ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పంజాబ్ విశ్వవిద్యాలయం విధులు నిర్వర్తించారు. 1969 నుండి 1971 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగానికి శాఖాధిపతిగా ఉన్నాడు. ఆ తరువాత 1971 నుంచి 72 కాలంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. అప్పటికే దేశంలోకెల్లా ఆర్థికవేత్తలలో ముందు వరుసలో ఉన్న ఈయన 1976 నుండి 80 వరకు భారత రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. ప్లానింగ్ కమిటీ సభ్యుడిగా భారత్ జపాన్ దౌత్వ సంబంధాల్లో భాగంగా విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. 1982 దశకంలో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి చేపట్టారు. అనంతరం ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా ప్రభుత్వానికి ఎన్నో సూచనలు అందించారు. 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ సమయంలో దేశంలో 1991 సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న భారత్కి ప్రధానిగా మన తెలుగు వెలుగు పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టారు. పివి శిష్యుడిగా పేరున్న మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా తన కేబినెట్లోకి తీసుకున్నాడు. ఆ తరువాత 3 నెలలకే అస్సాం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ అందించిన తోడ్పాటుతో దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. జూలై 24, 1991 భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. ప్రస్తుతం భారత్ ఆర్థికంగా ఇంతటి సుస్థిరాభివృద్ధి సాధించడానికి ప్రధాన కారణం ఆ రోజు జరిగిన ముఖ్య ఘట్టం. ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ సంక్షోభంలో ఉన్న భారత్లో సాహసోపేతమైన బడ్జెట్ని ప్రకటించి కొత్త ఆర్థిక సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. ఈ సంస్కరణలో భాగంగా స్వదేశీ మార్కెట్లో పోటీతత్వం పెంచాలని, తద్వారా అధిక ఉత్పత్తి జరిగి ధరలు తగ్గుతాయని ప్రకటించారు. ఇందుకు గాను అనాదిగా వస్తున్న లైసెన్స్ రాజ్ వ్యవస్థని రద్దు చేసి కంపెనీలకి స్వయం ప్రతిపత్తి కల్పించారు. సంస్కరణలో భాగంగా విదేశీ పరిశ్రమలని ఆహ్వానించాలని కోరారు. తద్వారా భారత పరిశ్రమలు వాటితో పోటీ పడటానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఇందుకు గాను విదేశీ కంపెనీలకి దిగుమతి పన్ను తగ్గించారు.
ఈ నిర్ణయంతో దేశంలో ఎన్నో కొత్త కంపెనీలు స్థాపించడానికి అవకాశం ఏర్పడింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్లో తమ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటి వరకు స్థితి గతి లేని స్టాక్ మార్కెట్ పునరుద్ధరించడానికి సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టబద్ధత కల్పించారు. దీంతో స్టాక్ మార్కెట్ అంతా సెబీ నియమ నిబంధనలని అనుసరించాల్సి ఉంటుంది. దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీల స్థాపనకు విదేశీ కంపెనీలని ఆహ్వానించింది. దీంతో దేశంలో సాఫ్ట్వేర్ రంగం పరిణతి చెందింది. ఈ విధంగా ఎన్నో సంస్కరణల్ని తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ దేశాన్ని ప్రగతి పదంలోకి నడపటంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమయంలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. 2004లో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి యూపీఏ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ మచ్చలేని నాయకుడిగా ప్రజానేతగా ఉన్నారు. తద్వారా సోనియా గాంధీ చొరవతో 2004 మే 22లో భారత మొదటి సిక్కు ప్రధానిగా పీఠాన్ని అధిరోహించారు. ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అద్భుతంగా పరిపాలించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత అతి ఎక్కువ కాలం ప్రధానిగా మన్మోహన్ సింగ్ కొనసాగారు. భారత ఆర్థిక వ్యవస్థ పైన పూర్తి పట్టున్న మన్మోహన్ సింగ్ ప్రజలకి కావలసిన మౌలిక అవసరాలని ఏర్పాటు చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇతను ప్రధానిగా ఉన్నప్పుడే ప్రతిపక్ష పార్టీలు వీరిపైన ఎన్నో ఆరోపణలు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఎన్నోసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ఈయన 2004 నుండి 2014 వరకు ప్రధానిగా కొనసాగారు. 2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణం ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశంలో ప్రవేశపెట్టిన సంస్కరణలే కారణమంటుంటారు రాజకీయ విశ్లేషకులు. వీరు ప్రధానిగా ఉన్నప్పుడే 60 ఏళ్ల కల తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టబడింది. నిర్భయ చట్టం ప్రవేశపెట్టబడింది. తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్న మన్మోహన్ సింగ్ పైన కోల్ స్కామ్, అవినీతిలో బలమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకి ఎలాంటి అవకాశం లేకుండా తన పని తాను చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మన్నలని పొందారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా చేసిన సేవకు గాను ఎన్నో అవార్డులు వరించాయి. 1956లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఆడమ్ స్మిత్ ప్రైజ్ అందుకున్నారు. భారత ప్రభుత్వం నుండి 1987లో పద్మ విభూషణ్ పొందారు. ఆ తరువాత యూరోమనీ అవార్డు, ఏషియా ఉత్తమ ఆర్థిక మంత్రిగా 1993, 1994లో పలు అవార్డులు అందుకున్నారు. ఒక విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞశాలిగా, సామాజికవేత్తగా సమాజంలో ఎన్నో మార్పులని తీసుకొచ్చి దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపారు. విచ్ఛిన్నమైన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దేశ జీడీపీని అగ్రస్థానంలో నిలిపిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. చిన్ననాటి నుండే చదువునే నమ్మాడు, చదువుతోనే ఉన్నాడు. ఆ చదువే అతన్ని గొప్ప ఆర్థికవేత్తగా, గొప్ప ప్రధానిగా నిలబెట్టింది. ఇంతటి మేధో సంపత్తి ఉన్న మన్మోహన్ సింగ్ జీవితం నిజంగా మనకు స్ఫూర్తిదాయకం. ఇది ఈ వారం ప్రతిబింబం. మరో ప్రతిబింబంతో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ టీవీ.